హాయ్ గాయ్స్, ఈ రోజు మనం 2019లో రిలీజ్ అయిన డివైన్ మూవ్ 2 అనే సినిమా చూద్దాం. ఈ సినిమా సూపర్ గా ఉంటుంది. ఇది కొరియన్ సినిమాల్లో ఒక మాస్టర్ పీస్. మొదటి పార్ట్ ను చూసిన తర్వాతే ఈ సినిమా చూడాలని ఏం లేదు. కొత్తగా వచ్చిన వారైనా ఈ సినిమాను చూడొచ్చు. ఎందుకంటే ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈ సినిమా అర్థమవుతుంది. ఆ తర్వాత వీలుంటే మొదటి పార్ట్ ను చూడొచ్చు. దాని లింక్ కామెంట్ బాక్స్ డిస్క్రిప్షన్ లో పెట్టాం. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ కు విపరీతమైన ఆదరణ లభించింది. పార్ట్ 2 చేయాలని చాలా మంది కామెంట్లు పెట్టడంతో అది కూడా చేయడం జరుగుతోంది. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో గో గేమ్ ట్రైనింగ్ సెంటర్ ను చూపించారు. అక్కడ ధనవంతుల పిల్లలు శిక్షణ తీసుకుంటున్నారు. ఒక పిల్లాడు అక్కడ క్లీనింగ్ పని చేస్తున్నాడు. అతనికి ఈ గేమ్ ఆడాలని చాలా ఆశగా ఉంటుంది. ఎవరైనా నేర్పిస్తారా అని ఎదురు చూస్తున్నాడు. ఈ పిల్లాడికి పేరెంట్స్ లేరు, కేవలం అక్క మాత్రమే ఉంది. ఆ పాప కూడా ఇదే ట్రైనింగ్ సెంటర్ లో పనిచేస్తోంది. ఈ ట్రైనర్ పాప దగ్గరకు వెళ్లి, మీ తమ్ముడు గో గేమ్ నేర్చుకోవాలని అనుకుంటున్నాడు కదా, నేను వాడికి ఫ్రీగానే నేర్పిస్తాను, కానీ దానికి బదులుగా నువ్వు ఒక్కటి చేయాలి. అదేంటో చెప్పాలంటే నా దగ్గరకు రా అని పిలిచాడు. దగ్గరకు రాగానే గది తలుపులు మూసాడు. అదే టైంలో ఆ తమ్ముడు గది దగ్గరకు వచ్చినప్పుడు ఏదో సౌండ్ వినిపించింది. తలుపులు లాక్ చేసి ఉండడం వల్ల వెనక వైపు కిటికీ దగ్గర ఉన్న రంధ్రం గుండా లోపల ఏం జరుగుతుందో చూశాడు. అక్కడ జరిగేది చూసి ఆ పిల్లాడు షాక్ అయ్యాడు. కళ్ళ నిండా నీళ్లతో అక్కడి నుంచి బయటకు వచ్చాడు. కాసేపు అయ్యాక ట్రైనర్ దగ్గరకు వెళ్లిన పిల్లాడు, నాకు మీతో గో గేమ్ ఆడాలని ఉంది అని చెప్పాడు. కానీ ఆ ట్రైనర్ కు చిర్రెత్తుకొచ్చింది. నాతో ఆడేంత దమ్ముందిరా నీకు? సరే, నీ మాట ఎందుకు కాదనాలి, రా అని ఆ పిల్లాడితో ట్రైనర్ గేమ్ ఆడుతున్నాడు. ఇప్పుడు ఆట ఆడుతున్నారు. ఆ పిల్లాడు ఎందుకో చాలా బాధగా ఉన్నాడు. అందువల్ల అతడు కాయ జరపడానికి చాలా టైం తీసుకుంటున్నాడు. కానీ ఆ ట్రైనర్ మాత్రం చాలా ఫాస్ట్ గా ఆడుతున్నాడు. అప్పుడు ఆ ట్రైనర్ పిల్లాన్ని చూస్తూ, ఏం ఆట ఆడుతున్నావురా, ఇంత లేట్ గా ఆడుతున్నావు, ఫాస్ట్ గా ఆడరా, ఇలా పిరికోడిలాగా నా ముందు ఆట ఆడకు అంటున్నాడు. రే, నీతో నీకు ఆడలేనురా, నీకు ఏనాడైతే నాతో ఆడేంత ధైర్యం వస్తుందో అప్పుడే ఆటకురా, నీ గురించి తెలియక నేను ఆట ఆడుతున్నాను చూడు, నాదే బుద్ధి తక్కువ అని ఆ ట్రైనర్ అంటున్నాడు. అప్పుడు ఆ పిల్లాడు బాధగా ఆట ఆడుతున్న క్రమంలో టేబుల్ కింద ఏదో దొరికింది, దాన్ని తీసుకుని వెళ్లిపోయాడు. ఆ పిల్లాడు వెళ్లిపోయిన తర్వాత ఆ మాస్టర్ ఒంటరిగా గదిలో ఉన్నాడు. సగంలోనే ఆడకుండా ఆ పిల్లాన్ని పంపించాడు కదా, ఆ గేమ్ ను ఈ టీచర్ చూస్తున్నాడు. ఒకవేళ ఈ గేమ్ ను గాని ఆడి ఉంటే ఈ కాయిన్స్ ఇలా జరిగి ఉండేవి, అలా జరిగి ఉండేవి అని అతడు మైండ్ లో లెక్కలు వేసుకుంటున్నాడు. ఈ ట్రైనర్ కు బాగానే తెలివి ఉంది. అతడు ఆడక ముందే కాయిన్స్ ను తన ఇమాజినేషన్ లో ఊహించుకుంటున్నాడు. ఇక ఇంటికి వెళ్లిన పిల్లాడు చాలా శోకంగా పడుకుని ఉన్నాడు. రారా తిందామని అక్క పిలిస్తే అప్పుడు కూడా మాట్లాడట్లేదు. రాత్రి వాళ్ళ అక్క పడుకున్న క్రమంలో అక్కకు చెప్పకుండా చెయ్యకుండా ఆమె పరుసు మాత్రం తీసుకుని రాత్రికి రాత్రే అక్కడి నుంచి బయలుదేరాడు. ఇంటి నుంచి పారిపోయి వచ్చేశాడు. కానీ తినడానికి తిండి దొరకట్లేదు. తినడానికి డబ్బు సంపాదించాలి కదా, ఏం చేద్దామా అని ఆలోచించాడు. ఇతనికి తెలిసినది ఒకే ఒకటి, అది గో గేమ్ ఆడడం. అందువల్ల గ్యాంబ్లింగ్ సెంటర్ కు వెళ్ళాడు. అతని దగ్గర ఉన్న కాయిన్ ను బెట్టుగా పెట్టి ఆడుదామా అంటున్నాడు. అప్పుడు ఒక వ్యక్తి, ఏంట్రా నీ వయసు ఏంటి, నువ్వు ఆడే ఆట ఏంటి, ఈ వయసులోనే నువ్వు నాతో పోటీ పడాలని అనుకుంటున్నావా? సరేలే, వచ్చావు కదా, ఇక ఆడకుండా పంపిస్తే బాగుండదని ఆ వ్యక్తి ఈ పిల్లాడితో గేమ్ ఆడుతున్నాడు. వీడెక్కడ నన్ను గెలుస్తాడులే అని ఆ వ్యక్తి చాలా ఈజీగా తీసుకున్నాడు. కానీ చూడ్డానికి అతడు బుడ్డోడే, కానీ బ్రెయిన్ ను ఉపయోగించడంలో మాత్రం చాలా గట్టోడు. ఆ పిల్లాడి ఎత్తులను ఆ పెద్ద వ్యక్తి తట్టుకోలేకపోయాడు. ఆటలో అతని ప్రతిభను చూసి ఇంప్రెస్ అయ్యాడు. అప్పుడు ఆ సెంటర్ లో ఉన్న వారందరినీ పిలిచి, ఇదిగో చూడండి, ఈ పిల్లాడు సూపర్ గా ఆడుతున్నాడు, కావాలంటే ఇతనితో ఒక ఆట ఆడి గెలిచి చూడండి అని అన్నాడు. అప్పుడు చాలా మంది, ఈ పిల్లాడు అంతగా ఆడుతున్నాడా, అతన్ని గెలిచే తీరుతామని ఒక్కొక్కరుగా వచ్చి ఆడుతున్నారు. ఆడిన వారంతా ఓడిపోతున్నారు. వాళ్ళంతా ఓడిపోయిన డబ్బులు ఈ పిల్లాడి జేబులు నిండుతున్నాయి. ఈ పిల్లాడు చాలా ఆసక్తిగా గేమ్ ఆడుతుంటే ఆ సెంటర్ లో ఒక మూలన కూర్చుని ఉన్నవాడు చాలా ఆసక్తిగా చూస్తున్నాడు. ఇక అక్కడ గెలిచిన డబ్బుతో ఆ పిల్లాడు బయటకు వచ్చి ఒక హోటల్లో తింటున్నాడు. అప్పుడు సైలెంట్ గా వాచ్ చేసిన వాడు ఆ పిల్లాడి దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. ఇదిగో చూడు బాబు, నువ్వు సూపర్ గా ఆడుతున్నావు, నీకు గాని ఇంకొంచెం శిక్షణ ఇస్తే రాటు తేలుతావు. నిన్ను చూస్తేనే అర్థమవుతోంది నువ్వు ఒంటరిగా ఉన్నావని, నువ్వు ఉండడానికి చోటు కూడా లేదని అర్థమవుతోంది. మాట్లాడకుండా నువ్వు నాతో వచ్చేయి, అన్ని చూసుకుంటాను, నీకు గేమ్ లో టెక్నిక్లు కూడా నేర్పిస్తా అన్నాడు. ఈ పిల్లాడు గురువుతో వెళ్లిపోయాడు. ఇప్పుడు ఈ గురువు ఈ పిల్లాడిని తీసుకుని ఒక షాపుకు వెళ్ళాడు. ఆ అంకుల్ ఈ గురువు
ఇద్దరు ఫ్రెండ్స్. అప్పుడు గురువు ఈ పిల్లాన్ని చూపిస్తూ వీడికే నేను కొత్తగా టెక్నిక్స్ నేర్పించబోతున్నా అని చెప్పాడు. ఇక ఈ గురువు పిల్లాన్ని తన చోటుకు తీసుకెళ్లి గో గేమ్ టెక్నిక్స్ నేర్పిస్తున్నాడు. ఇప్పుడు ఆ గురువు గో గేమ్ డ్రాయింగ్ గీశాడు. ఆ గీసిన దాన్ని 5 సెకండ్లు మాత్రమే ఆ పిల్లాడికి చూపించాడు. ఆ తర్వాత డ్రాయింగ్ ను మూసేశాడు. ఇప్పుడు నువ్వు చూసావు కదా, నువ్వేదైతే చూసావో అచ్చం అలాగే నీ ముందున్న పేపర్ పై గీయమని చెప్పాడు. అలా అతడు చెప్పడానికి చాలా ముఖ్యమైన కారణమే ఉంది. నీ ముందు బోర్డో కాయిన్సో ఉండాల్సిన అవసరమే లేదు. ఆ రెండూ లేకుండా కేవలం నీ మైండ్ ను ఉపయోగించి మెమరీ పవర్ ద్వారా గేమ్ ఆడాలనే ఉద్దేశంతో ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఆడేటప్పుడు ఈ పిల్లాడు స్లోగా మూవ్ చేస్తున్నాడు. స్పీడ్ గా ఎలా ఆడాలో కూడా నేర్పించాడు. కొన్ని రోజుల తర్వాత ఆ పిల్లాడిని ఒక రూమ్ లో ఉంచాడు. అతనికి ఒక బెల్ ఇచ్చాడు. ఇప్పుడు మనం ఒక గేమ్ ఆడబోతున్నాం. ఎప్పుడైతే గేమ్ ఆడలేను ఆపేయాలని అనుకుంటావో అప్పుడు ఈ బెల్ ను కొట్టు. అప్పుడే నేను తలుపులు తెరుస్తా అని లోపలకు పంపించాడు. ఆ రూమ్ లో పిల్లాడు మాత్రమే ఉన్నాడు. రూమ్ బయట ఉన్న గురువు గో గేమ్ బోర్డును ముందు పెట్టుకుని పిల్లాడితో గేమ్ ఆడుతున్నాడు. మొదట అతడు ఒక చోట కాయిన్ పెట్టి ఎక్కడ పెట్టాడో చెప్పాడు. మరి నువ్వెక్కడ పెడుతున్నావని అడిగాడు. ఆ పిల్లాడు బోర్డును చూడట్లేదు, కాయిన్స్ ను చూడట్లేదు. గురువు చెప్పే వివరాలను బట్టి ఆట ఆడుతున్నాడు. మెమరీ పవర్ ను ఉపయోగించి తన కాయిన్ ను ఎక్కడ పెట్టాలో చెబుతున్నాడు. కాసేపట్లో ఆ పిల్లాడు కన్ఫ్యూజ్ అయ్యి లేట్ చేశాడు. గురువుకు కోపం వచ్చి ఏం చేస్తున్నావురా, త్వరగా ఆడు అని తిట్టాడు. సినిమా స్టార్టింగ్ లో ట్రైనర్ ఈ పిల్లాడిని త్వరగా ఆడరా, పిరికివాడిలా ఆడకురా అని తిట్టాడు కదా, అదే అతనికి గుర్తుకొచ్చింది. ఇకపై గేమ్ ఆడలేకపోయాడు. అతనికి చాలా బాధేసింది. ఇక నేను గేమ్ ఆడలేనని బెల్ కొట్టాడు. కానీ ఆ గురువు పిల్లాన్ని బయటకు పిలవలేదు. అదే రూమ్ లో అతన్ని ఉంచేసి తన పాటున తాను వెళ్లిపోయాడు. చాలా ఏడుస్తున్న ఆ పిల్లాడు ఇప్పటి వరకు తన జీవితంలో జరిగిన చేదు అనుభవాలన్నీ గుర్తు చేసుకున్నాడు. బాగా ఏడ్చాడు. ఆ రాత్రి అలా గడిచిపోయింది. మరుసటి రోజు రూమ్ దగ్గరకు వచ్చిన గురువు ఏంట్రా గేమ్ స్టార్ట్ చేద్దామా అన్నాడు. నా కాయిన్ ఇక్కడ పెట్టా అని మొదటి కాయిన్ ను ఎక్కడ పెట్టాడో ఆ చోటు చెప్పాడు. అప్పుడు ఆ పిల్లాడు నా కాయిన్ ని ఈ చోట పెట్టండి అని చెప్పాడు. ఈ పిల్లాడు చాలా ఫాస్ట్ గా ఆడుతున్నాడు. ఫాస్ట్ గా ఆడడమే కాదు, గేమ్ లో ఆ పిల్లాడు గెలిచాడు కూడా. గెలిచిన తర్వాత గురువు తలుపులు తెరిచాడు. అప్పుడు ఆ పిల్లాడు ఏమీ మాట్లాడకుండా బయటకు వచ్చాడు. చూస్తే అతని చేతికి రక్తం కారుతోంది. ఏంట్రా అని లోపల చూస్తే గోడకు అతని రక్తంతో గో గేమ్ బోర్డును గీశాడు. అతని ముందు ఇప్పుడు గో గేమ్ యొక్క బోర్డు మాత్రమే ఉంది, కానీ కాయిన్స్ లేవు కదా. తన మైండ్ తో కాయిన్ అక్కడ ఉంది ఇక్కడ ఉంది అని చెప్పుకుంటూ ఆట ఆడాడు. అలా ఆడే గురువును గెలిచాడు. గురువు 100కు 100% మార్కులు వేయకుండా 80% మార్కులు వేశాడు. ఇక ఇది చాలనుకుని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తున్నాడు. యాక్చువల్ గా ఈ గురువు ఈ పిల్లాడికి అన్ని నేర్పించి ఒక లెజెండ్ గా తయారు చేస్తాడని అనుకుంటే అతడు స్వార్థానికి ఉపయోగించుకుంటున్నాడు. ఈ పిల్లాడికి అన్ని టెక్నిక్లు నేర్పించి గ్యాంబ్లింగ్ ఆడడానికి తీసుకెళ్తున్నాడు. యాక్చువల్ గా ఈ గురువుకు ఒక చేయి లేదు. కృత్రిమంగా తయారు చేసిన చేయిని పెట్టుకున్నాడు. ఆ పెట్టుడు చేతికి కెమెరాను పెట్టుకున్నాడు. దాని ద్వారా ఇంకో చోట ఉన్న ఆ పిల్లాడికి బోర్డు కనిపిస్తోంది. అప్పుడు అదంతా చూస్తున్న పిల్లాడు కాయిన్ అటు జరపండి ఇటు జరపండి అని చెప్తున్నాడు. యాక్చువల్ గా ఈ పిల్లాడికి ట్రైనింగ్ ఇచ్చిందే ఈ గురువు. కానీ ఇప్పుడు ఈ పిల్లాడు గురువును మించిన శిష్యుడు అయ్యాడు. అందువల్ల ఆటను గురువుకు చెప్పే స్థాయికి వచ్చాడు. ఈ గురువు ఈ పిల్లాడికి ట్రైనింగ్ ఇచ్చాడు. కానీ ఆ పిల్లాడిలో ఉన్న టెక్నిక్స్ ప్రతిభ అనేది ఈ గురువు కంటే ఎక్కువగా ఉంది. ఈ పిల్లాడి యొక్క నైపుణ్యాన్ని ఉపయోగించి గురువు తన అపోనెంట్ ను గెలిచాడు. ఇక అతని దగ్గర డబ్బంతా గెలిచి ఆ డబ్బును పట్టుకుని గురువు బయటకొచ్చాడు. ఈ గురువు తనతో ఇలా ఆడించి గెలవడం ఈ పిల్లాడికి ఇష్టం లేదు. ఇకపై నన్ను ఇలా వాడకండి, ఇలా చేయడం నాకు ఇష్టం లేదు అని పిల్లాడు చెప్పాడు. ఈ లోకమే ఇంతేరా, నువ్వు మంచివాడిగా ఉంటే అసలు కుదరదు. ఏదో ఒక రోజు నీకు డబ్బు అవసరపడుతుంది. నువ్వు పెద్ద అయ్యాక ఇలాగే చేయాలి. అనవసరంగా నీ మైండ్ లో ఏదేదో పెట్టుకుని పాడు చేసుకోకు అంటున్నాడు. ఆ గురువు ఈ పిల్లాన్ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇదే టైంలో ఇంతకు ముందు ఒక అతన్ని గెలిచి డబ్బు తీసుకుని గురువు బయటకు వచ్చాడు కదా. ఆ అపోనెంట్ డబ్బంతా కోల్పోయానే అని చెప్పి పెట్రోల్ పోసుకుని కాల్చుకుని చనిపోయాడు. ఆ చనిపోయిన వాడికి ఒక కొడుకున్నాడు. అప్పుడు ఆ పిల్లాడికి తెలిసిపోయింది మా నాన్న చావుకు కారణం ఆ గురువు శిష్యులే అని. అక్కడి నుంచి వెళ్లిపోతున్న గురు శిష్యులను ఆ పిల్లాడు చాలా కోపంగా చూస్తున్నాడు. ఆ పిల్లాడు చూస్తుంటే ఈ సినిమా యొక్క హీరో అయిన ఈ పిల్లాడు కూడా చూశాడు. ఇక్కడి నుంచి వెళ్లిన గురువు ఆ తర్వాత ఒక లోకల్ రౌడీని కలిసి నాతో గేమ్ ఆడని పిలిచాడు. ఆ రౌడీ కూడా ఈ గురువుతో గేమ్ ఆడుతున్నాడు. ఆ గేమ్ హోరాహోరీగా జరిగింది. చివరకు గురువు గెలిచాడు. ఎందుకంటే ఈ గురువుకు ఆట చెప్పేది
ఈ పిల్లాడే. ఈ ఆటలో ఈ గురువు గెలిచాడు కదా, కానీ ఆ రౌడీకి ఎందుకో సందేహం కలిగింది. ఎందుకంటే ఇంతకు ముందు ఈ గురువుతో ఈ రౌడీ ఆడాడు, కానీ అప్పుడు ఇతని ప్రతిభ ఇలా లేదు. ఇప్పుడు గేమ్ యొక్క స్టైలే మారిపోయింది. అందువల్ల గురువుపై అతనికి సందేహం కలిగింది. అతడు ఓడిపోయిన డబ్బును గురువుకి ఇచ్చాడు, కానీ అనుమానంతో అతన్ని ఫాలో అయ్యాడు. ఇదంతా ఏమీ తెలియని గురువు ఆ డబ్బు తీసుకుని బయటకు వచ్చి చిన్న పిల్లాడైన హీరోతో మాట్లాడుతున్నాడు. ఇదిగో చూడరా, ప్రతిసారి మనం ఇలా మోసం చేసి అందరి దగ్గర డబ్బును గెలవాలి. ఇప్పుడు నువ్వు నాతో ఉన్నావు కాబట్టి నేను నీ ద్వారా సంపాదిస్తున్నాను. రేపు నువ్వు పెద్ద అవుతావు కదా, పెద్ద అయిన తర్వాత ఇక నేను అందరినీ గెలిచాను అని అనుకుంటావో అప్పుడు ఈ ఊరుకు వెళ్ళు, ఈ పేరున్న వ్యక్తిని కలువు అని చెప్పి ఆ గురువు ఒక అతని పేరు చెప్పాడు. వాడు ఆ గేమ్ ను సూపర్ గా ఆడతాడు. అతన్ని గెలిచావనుకో నీకు మంచి పేరు వస్తుంది, ఆ తర్వాత చాలా మంది దగ్గర చాలా డబ్బు సంపాదించొచ్చు అని చెప్పాడు. వీళ్ళనే ఫాలో అవుతున్న రౌడీ యొక్క మనిషి ఈ గురువు రౌడీని మోసం చేశాడని తెలుసుకుని గురువును అటాక్ చేస్తున్నాడు. కత్తితో పొడవబోతుంటే ఆ గురువు అడ్డుకుంటున్నాడు. అప్పుడు హీరోను చూస్తూ రేయ్ నువ్వు ఇక్కడ ఉండొద్దురా, పారిపో అని చెప్పాడు. హీరో పారిపోతుంటే అతని వెనుక రౌడీ పడుతున్నాడు. ఆ రౌడీ నుంచి తప్పించుకోవడం కోసం హీరో చెత్త కుప్ప దగ్గర చిన్న సందు లాంటిది ఉంటుంది, ఆ సందులోకి దూరాడు. ఆ సందు చిన్నదిగా ఉండడం వల్ల రౌడీ అందులోకి వెళ్ళలేకపోయాడు. ఈ పిల్లాన్ని అలాగే వదిలిపెట్టకూడదని ఆ రౌడీ బీరు బాటిల్ తీసుకుని ఆ సందులోకి విసురుతున్నాడు. ఆ బాటిళ్లను ఇష్టం వచ్చినట్లు విసిరేస్తున్నాడు. వాటి నుంచి ఈ పిల్లాడు తప్పించుకోవడానికి పడరాని పాటలు పడుతున్నాడు. అప్పుడు ఆ రౌడీ ఏమంటున్నాడంటే రేయ్ ఉండరా, నువ్వు మొక్కగా ఉన్నప్పుడే నిన్ను ఏరి పారేయాలి, లేదంటే నువ్వు చెట్టు వైపోతావు. అప్పుడు నిన్ను నరకడానికి నాకు గొడ్డలి కావాల్సి వస్తుంది. అందువల్ల ఆగరా ఆగరా అంటూ బీరు బాటిల్ తీసుకుని కొడుతూనే ఉన్నాడు. ఒకానొక దశలో ఆ రౌడీ నుంచి పిల్లాడు తప్పించుకున్నాడు. ఇంకోవైపు రౌడీ యొక్క అనుచరుడు ఆ గురువును చంపేశాడు. ఇప్పుడు హీరోకు తోడెవరు లేకుండా పోయారు. చిన్న వయసులో అక్క పోయింది, ఇప్పుడు తోడుగా ఉన్న గురువు కూడా పోయాడు. ఇక ఎలాగైనా చేసి ఒంటరిగానే సర్వైవ్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. చిన్న వయసులోంచి గో గేమ్ ను పిచ్చి పట్టినట్లు నేర్చుకున్నాడు. ఇప్పుడు ఈ పిల్లాడు పెరిగి పెద్దవాడయ్యాడు. ఇతడే ఈ సినిమా హీరో. గో గేమ్ లో ఆమూలాగ్రం తెలుసుకున్నాడు. కాయిన్స్ ను ఎలా జరపాలి, ఎలా జరిపితే ఎలా జరుగుతుంది, ఎవరిని ఎలా ఎదుర్కోవాలి అనేది క్షుణ్ణంగా పరిశీలించాడు. చిన్న వయసులో గురువు ఒక విషయం చెప్పాడే, నువ్వు ఎప్పుడైతే అందరినీ గెలవగలని అనుకుంటావో ఈ ఊరుకు వెళ్ళు, ఇతన్ని కలువు, అతనితో గేమ్ ఆడమని చెప్పాడు కదా. ఇప్పుడు ఆ వ్యక్తిని మీట్ అవ్వడానికి హీరో వెళ్తున్నాడు. సీన్ కట్ చేస్తే సంగ్ అనే వ్యక్తిని చూపించారు. ఇతడు ఒక గ్యాంబ్లింగ్ సెంటర్ ను నడుపుతున్నాడు. ఈ సంగ్ ను మీట్ అయిన హీరో ఇతని గురువు మిషన్ చేతిని ఉపయోగించేవాడు కదా, ఆ చేయిని ఈ సంగుకు చూపించి ఆయనే నన్ను పంపించాడు అని చెప్పాడు. ఆల్రెడీ ఆ గురువు ఈ సాంగ్ కు విషయం చెప్పినట్లే ఉన్నాడు. నేను ట్రైనింగ్ ఇచ్చి ఒకరిని పంపిస్తాను, వాణ్ణి ఉపయోగించి చాలా మందితో ఆడించి నువ్వు డబ్బు సంపాదించుకో అని చెప్పినట్లున్నాడు. ఎందుకంటే గురువు పంపించాడని చెప్పగానే ఈ సంగు తన చేతిలోకి ఒక లిస్టు తీసుకున్నాడు. గో గేమ్ ఎక్కువగా ఎవరు ఆడుతారు, ఎవరి దగ్గర డబ్బు ఎక్కువగా ఉందో ఆ లిస్టు లో వారి పేర్లున్నాయి. అలాంటి ఒక్కొక్కరి దగ్గరికి హీరోని తీసుకెళ్లి వారితో ఈ సాంగ్ గేమ్ ఆడిపిస్తున్నాడు. హీరో వెళ్లిన చోటల్లా చాలా డబ్బు గెలుస్తున్నాడు. ఆడిన చోటల్లా హీరో గెలవడం వల్ల చాలా డబ్బు వచ్చింది. అప్పుడు ఈ సాంగ్ ఆ డబ్బులో తన భాగం తీసుకుని మిగతా భాగం హీరోకి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ అప్పుడు హీరో ఒక ట్విస్ట్ ఇచ్చాడు. ఇదిగో చూడయ్యా, ఈ రోజు చాలా మందితో నన్ను ఆడిపించావు కదా, వాళ్ళలో ప్రతిభాశాలి ఎవరూ లేరు, వాళ్ళంతా కూడా నా కింద చాలా బచ్చాగాళ్ళు. ఈ ఊర్లో ఎవరైతే గో గేమ్ లో లెజెండ్సో వాళ్ళతో నేను ఆడాలి అని ఇద్దరు పేర్లను హీరో చెప్పాడు. ఆ పేర్లు వినగానే ఈ సాంగ్ బెదిరిపోయాడు. ఎందుకంటే హీరో యొక్క లక్ష్యం డబ్బు కాదు, నేను కూడా గో గేమ్ లో పెద్ద లెజెండ్ ను అని నిరూపించుకోవాలి, అందువల్ల నేను వారితో ఆడాలి అని హీరో అంటుంటే ఆ సాంగ్ మాత్రం వద్దు వద్దు, వాళ్ళతో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆడకు అంటున్నాడు. కానీ హీరో అతని మాటలు వినలేదు. నువ్వు గాని వాళ్ళతో ఆడించలేదనుకో ఈ గెలిచిన డబ్బంతా నీకు ఇవ్వనన్నాడు. మరుసటి రోజే ఆ సాంగ్ పాడుబడిన ఒక బిల్డింగ్ లోకి హీరోను తీసుకెళ్తున్నాడు. ఆ ఇంటిని చూస్తేనే చాలా భయంగా ఉంది. ఆ ఇంట్లోని డిఫరెంట్ వస్తువులను చూసి సాంగ్ కు చాలా భయం వేస్తోంది. కానీ హీరో కొంచెం కూడా భయపడకుండా లోపలికి వెళ్తూనే ఉన్నాడు. లోపలకు వెళ్తే ఒకడున్నాడు. అతనితో హీరో గో గేమ్ ఆడాలని ఉంది అన్నాడు. నాతో ఆడు, నా దగ్గర చాలా డబ్బు ఉంది అని హీరో పిలిచాడు. హీరో ఆటకు పిలిచిన వ్యక్తి భయంకరంగా ఉన్నాడు, అందువల్ల అతన్ని భయంకరుడని పిలుచుకుందాం. ఇతనికి జోష్యం తెలుసు. ఒక
ఒక వ్యక్తిని చూడంగానే అతని పాస్ట్ లో ఏం జరిగిందనేది చెప్పగలడు. అప్పుడు హీరో నాతో గేమ్ ఆడు అని అనగానే తమ్ముడు కాస్త అటువైపు తిరుగు అని అన్నాడు. హీరో ఆ సంగు అటువైపు తిరిగి చూస్తారు. అక్కడ చూస్తే మనిషి యొక్క నరికిన చేతులు కుళ్ళిపోయి ఉన్నాయి. ఒకవేళ నాతో గాని ఓడిపోయావు అనుకో నీకు కూడా ఇదే పరిస్థితి అంటున్నాడు. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో అని ఆ భయంకరుడు భయపెట్టేలా మాట్లాడుతున్నాడు. కానీ హీరో మాత్రం కాస్త కూడా తగ్గలేదే, నీతో ఆడే తీరుతా అన్నాడు. అప్పుడు ఆ భయంకరుడు సరే ఉండు వస్తా అన్నాడు. ఆ తర్వాత వేడిగా ఉన్న పంది రక్తాన్ని తీసి ఆ కత్తిపై పోశాడు. ఆ తర్వాత కాయిన్ బాక్సులు తీసుకొచ్చి టేబుల్ పై పెట్టాడు. అప్పుడు హీరో బాక్సు తీసి చూశాడు. చూసి షాక్ అయిపోయాడు. ఎందుకంటే రెండు బాక్సుల్లో కూడా ఒకే కలర్ కాయిన్స్ ఉన్నాయి. కాయిన్స్ వేర్వేరు కలర్ లో ఉంటేనే ఇవి నీ కాయిన్స్ అవి నా కాయిన్స్ అని ఆట ఆడొచ్చు. కానీ కాయిన్స్ ఒకేలాగా ఉంటే కన్ఫ్యూజ్ అవుతారు కదా, ఏంట్రా వీడు ఇలా చేశాడు అని పక్కనే ఉన్న సంగ్ కన్ఫ్యూజ్ అయ్యాడు. కానీ హీరో కళ్ళల్లో కాస్త కూడా భయం లేదు. రారా ఏదైనా చూసుకుందాం అన్నట్లు హీరో ఆ భయంకరుణ్ణి ఆటకు పిలిచాడు. అప్పుడు ఆడడానికి ముందు ఆ భయంకరుడు పెద్ద కత్తి తీసుకొచ్చి టేబుల్ పై పెట్టాడు. ఎవరైతే ఇందులో ఓడిపోతారో వారికి వారే చేతిని ఈ కత్తితో కట్ చేసుకోవాలన్న బెట్ పెట్టారు. అప్పుడు హీరో ఆట ఆడడానికి ముందు చిన్న వయసులో వాళ్ళ అక్క యొక్క పర్సును తీసుకొచ్చాడే దాన్ని తీసి టేబుల్ పై పెట్టాడు. ఇక ఇద్దరు గేమ్ ఆడుతున్నారు. గేమ్ ఇంట్రెస్ట్ గా ఆడుతున్న క్రమంలో ఆ భయంకరుడు హీరోను డిస్టర్బ్ చేసేలా ఏదేదో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు హీరో దృష్టి మొత్తం గేమ్ బోర్డు పైనే ఉంది. దాన్ని డైవర్ట్ చేసేలా ఇతడు ఏదేదో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు రెండు కాయిన్స్ కూడా ఒకే కలర్ లో ఉన్నాయి కదా, అందువల్ల తీక్షణంగా చూస్తేనే మన కాయిన్స్ ఏదనేది గుర్తు పెట్టుకుని ఆడొచ్చు. దృష్టి కాస్త మిస్ అయినా కూడా మన కాయిన్స్ ఏంటనేది మర్చిపోతాం. అప్పుడు గేమే కొలాప్స్ అవుతుంది. అందువల్ల హీరోను డైవర్ట్ చేయడానికి ఆ భయంకరుడు ఏదేదో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ చూపించారు. హీరోకు గో గేమ్ నేర్పించాడే గురువు, అతడు ఈ భయంకరుని దగ్గరకు వచ్చి గేమ్ ఆడాడు. అప్పుడు ఈ భయంకరుడు ఈ గురువును డైవర్ట్ చేసేలా మాట్లాడాడు. రేయ్ నీకు ఆల్రెడీ పెళ్ళయింది కదా, నీ భార్య నీతోనే ఉందా? ఉండి ఉండదే. నీ జాతకం ప్రకారం ఆమె ఇంకెవరితోనైనా లేచిపోయి ఉండాలే. ఒకవేళ నీతో ఉన్నా కూడా ఇంకొకరితో ఎఫ్ఐఆర్ లో ఉండి ఉంటుంది అని కోపం వచ్చేలా మాట్లాడుతున్నాడు. అప్పుడు ఈ గురువుకు కోపం వచ్చి ఇంతసేపు తీక్షణంగా కాయిన్స్ నే చూస్తున్న అతడు గుర్రుగా ఆ భయంకరుణ్ణి చూశాడు. ఆ తర్వాత మళ్ళీ బోర్డు వైపు చూసినప్పుడు ఎవరి కాయిన్స్ ఎక్కడున్నాయో ఆ గురువు మరిచిపోయాడు. అందువల్ల గురువు ఈ గేమ్ లో ఓడిపోయాడు. ఇక ఆ భయంకరుడు నీ చేతిని నువ్వే కట్ చేసుకోరా అని చెప్పాడు. అందువల్లే ఈ గురువుకు ఒక చేయి లేదు. ఫ్లాష్ బ్యాక్ అయిపోయింది, ప్రెజెంట్ కు వచ్చారు. ఆల్రెడీ చిన్న వయసులోనే ఆ గురువు హీరోకు బాగా వివరంగా చెప్పాడు. రేయ్ వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు నీ మైండ్ ను డైవర్ట్ చేయడానికి అతడు ఎంతో ప్రయత్నిస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో బోర్డు నుంచే మాత్రం నీ దృష్టి పోకూడదు. బోర్డును చూసే ఆట ఆడరా అని చెప్పాడు. అందువల్ల హీరో బోర్డును మాత్రమే చూస్తూ గేమ్ ఆడుతున్నాడు. హీరో తీక్షణంగా ఆడుతుంటే ఆ భయంకరుడు కూడా వదిలేలా లేడు. మళ్ళీ హీరో యొక్క పాస్ట్ గురించి అతని అక్క గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ చూపిస్తున్నారు. సినిమా స్టార్టింగ్ లో హీరో వాళ్ళ అక్కను ఆ విలన్ అయిన మాస్టర్ రూమ్ లోకి తీసుకెళ్లి ఏదో చేస్తుంటే ఇతడు చూశాడు కదా, అక్కడ ఏం జరిగి ఉంటుందో ఇప్పటికే మీరు గెస్ చేసే ఉంటారు. ఆ రూమ్ లోపల ఆ విలన్ హీరో వాళ్ళ అక్కను రేప్ చేశాడు. ఇదంతా చూసి హీరోకు గుండె పగిలిపోయింది. ఆ తర్వాత విలన్ దగ్గరకు వచ్చి నేను నీతో గేమ్ ఆడాలి అని అన్నాడు. అతనితో గేమ్ ఆడేటప్పుడు ఆ బోర్డు కింద వాళ్ళ అక్క యొక్క షర్టు గుండి కింద పడి ఉండడం చూశాడు. ఆ విలన్ రేప్ చేసేటప్పుడు ఆ బటన్ తెగిపోయి కింద పడింది. అది చూసినందువల్లే ఆ పిల్లాడప్పుడు గేమ్ ఆడలేకపోయాడు. కింద పడిన బటన్ తీసుకుని తర్వాత ఇంటికి వెళ్ళాడు. అతని అక్క తినడానికి రారా అని పిలిచింది. కానీ ఇతడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మధ్యరాత్రి కళ్ళు తెరిచి చూశాడు. ఏంట్రా అక్క ఎక్కడ ఉందిరా అని వెతికాడు. యాక్చువల్ గా వాళ్ళ అక్క బాధను తట్టుకోలేక తప్పు చేశానే అనే ఫీలింగ్ తో ఉరేసుకుని చనిపోయింది. అక్కను పట్టుకుని ఏడ్చిన ఆ చిన్న పిల్లాడు ఇకపై ఈ ఊర్లో నాకెవరూ లేరు, ఇక ఇక్కడ ఉండకూడదు అని చెప్పి అక్క నుంచి వేరే చోటుకు వెళ్లిపోయాడు. ఇప్పటి వరకు హీరో వాళ్ళ అక్క చిన్న వయసులోనే చనిపోయిందన్న విషయం మనకు తెలియదు కదా, ఇప్పుడు చూపించారు. ఇదంతా ఇప్పుడు ఈ భయంకరుడు తన జోస్యం వల్ల తెలుసుకుని హీరోకు గుర్తు చేశాడు. ఈ విషయం గుర్తుకు రాగానే హీరో డిస్టర్బ్ అయిపోయాడు. బోర్డు మీద నుంచి దృష్టి మరల్చి ఆ భయంకరుణ్ణి చూశాడు. అంతే, ఇక ఈ భయంకరుడి ప్లాన్ సక్సెస్ అయింది. వెకిలిగా నవ్వుకుంటూ రేయ్ నన్ను చూసావా, ఇక నీ పని అయిపోయిందిరా అని మనసులో అనుకున్నాడు. నీ కాయిన్స్ ఏంటి నా కాయిన్స్ ఏంటి అనేది నీకు తెలియదు అని అనుకుంటున్నాడు. కానీ హీరో మాత్రం
నీ అయ్యకే అయ్యన్రా అన్నట్లు గేమ్ ఆడుతున్నాడు. అప్పుడు హీరో ఒక కాయిన్ తీసి అటు జరిపి చెక్ మేట్ అన్నాడు. ఈ భయంకరుని ముఖం వాలిపోయింది. హీరోను ఇతడు బచ్చాగాడు అనుకున్నాడు. కానీ అతని ప్రతిభ ఏంటో మనకే తెలుసు కదా. బోర్డు లేకుండానే అతడు సూపర్ గా ఆడతాడు. అలాంటిది బోర్డు ఇచ్చి కాయిన్స్ ఇచ్చిన తర్వాత ఊరికే ఉంటాడా? మనకు కనిపించడం ఒకే కలర్ లో కాయిన్స్ కనిపిస్తున్నాయి, కానీ హీరో యొక్క మైండ్ లో అవి 2 కలర్లుగా కనిపిస్తున్నాయి. ఈ కాయిన్స్ నీవి, ఆ కాయిన్స్ నావి అని కలర్లు ఉన్నట్లుగా గుర్తు పెట్టుకుని ఆడుతున్నాడు. గెలిచిన హీరో నెమ్మదిగా లేచాడు. ఎప్పుడూ కూడా ఎదురుగా ఉన్న వాణ్ణి తక్కువ అంచనా వేయకు అని హీరో తన అక్క యొక్క పర్సు తీసుకుని వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఆ భయంకరుడు, ఎవర్రా నువ్వు? ఇలాంటి ఒక గేమ్ ఆడుతున్నావంటే నువ్వు మనిషివి కాదురా, గో గేమ్ యొక్క దేవుడివిరా అంటున్నాడు. అప్పుడు హీరో మారో మాట్లాడకుండా శాంగుని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. కానీ ఈ భయంకరుడికి రోషం ఎక్కువ. బెట్టు ప్రకారం ఓడిపోయిన వారు చేయిని తీసేసుకోవాలి కదా. అందువల్ల ఆ కత్తి దగ్గరకు వచ్చి తనకు తానే చేతిని నరుక్కున్నాడు. ఒక అపర చాణుక్యుని దగ్గర ఓడిపోయానని చెప్పి గర్వపడుతున్నాడు. సీన్ కట్ చేసి కొన్నేళ్ల క్రితం గురువు యొక్క ఫ్రెండ్ ను అతన్ని చూసామే, అతన్ని చూపించారు. అతడు ఇంట్లో ఉన్న క్రమంలో ఒక కుర్రాడు చాలా కోపంతో అతని దగ్గరకు వచ్చాడు. అతన్ని చూసిన ఆ అంకుల్, ఎవరయ్యా నువ్వు? ఇక్కడ కూర్చున్నావు, ఎందుకు వచ్చావు ఇంతకీ అని అడిగాడు. నీ ఫ్రెండ్ గురువు అని ఒకడు ఉన్నాడే, అతడు ఇప్పుడు ఎక్కడున్నాడు? నేను అతన్ని కలవాలి అంటున్నాడు. రేయ్, నువ్వెవరని అడుగుతుంటే నువ్వు ఇంకేదేదో అడుగుతున్నావేంట్రా? మర్యాదగా ఇక్కడ నుంచి లేచి వెళ్ళిపోతావా లేక దంచి పారేయాలా అంటున్నాడు. అప్పుడు ఆ కుర్రాడు చాలా దుర్మార్గంగా చేతిలో ఉన్న ఒక మేకు తీసి అంకుల్ యొక్క గొంతులో గుచ్చాడు. అప్పుడు అంకుల్ నొప్పిని తట్టుకోలేకపోతున్నాడు. నేనే డీసెంట్ గా అడిగాను కదా, ఇప్పుడైనా నీ ఫ్రెండ్ ఎక్కడున్నాడో చెప్తావా లేదా అని ఆ కుర్రాడు అన్నాడు. రే, ఇప్పుడు వాడు ప్రాణాలతో లేర్రా, చాలా ఏళ్ల క్రితమే చనిపోయాడు అని ఆ అంకుల్ చెప్పాడు. సరే సరే, అతనితో పాటు ఒక పిల్లాడు తిరుగుతుంటాడే, అతడిప్పుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు. వాడు ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదురా అని అంటూ ఈ కుర్రాడు అతన్ని వదిలేలా లేడు. సరేరా, గో గేమ్ ఆడదాం, నిన్ను చంపాలా వద్దా అనేది ఈ గేమే నిర్ణయిస్తుంది అన్నాడు. ఇతనికంటూ స్పెషల్ గా ఒక బోర్డు తయారు చేశాడు. దాన్ని తీసి బయట పెట్టాడు. ఆ బోర్డు కింద యాసిడ్ ఉంది. బోర్డుకు 2 వైపులా త్రాసులాగా 2 బాక్సులు ఉన్నాయి. మధ్యలో వీళ్ళు ఆడుతుంటారు. ఎవరైతే ఎక్కువగా గెలుస్తుంటారో ఆ కాయిన్స్ ను పక్కనున్న ఆ బాక్స్ లో వేస్తుంటే అది కిందకు వెళ్తుంటుంది. ఆ తర్వాత యాసిడ్ కు కనెక్ట్ చేసేలా పైప్ ఉంటుంది. ఎవరైతే ఎక్కువ గెలుస్తుంటారో ఆ కాయిన్స్ ను పక్కనున్న బాక్స్ లో వేయాలి. అప్పుడు ఆ బాక్స్ కొంచెం కొంచెంగా కాయిన్స్ పడుతుంటే కిందకు వెళ్తుంటుంది. ఎవరి బాక్స్ అయితే కిందకు పోతుందో అప్పుడు అది బటన్ ను నొక్కినట్లు చేస్తుంది. ఆ తర్వాత కిందున్న యాసిడ్ పైపు ద్వారా ఎవరైతే ఓడిపోతారో వారి ముఖంపై పడిపోతుంది. యాసిడ్ పడడంతో వాళ్ళు చనిపోతారు. ఇప్పుడు ఈ కుర్రాడితో ఎవరైనా గేమ్ ఆడితే చావా బతుకా అన్నదే పందెం. ఇప్పుడు ఈ అంకుల్ తో గేమ్ ఆడుతున్న ఈ కుర్రాడు ఒక్కొక్కడిగా గెలిచి కాయిన్ ను ఆ బాక్స్ లో వేస్తున్నాడు. అది కిందకు వెళ్తోంది. చివరకు బటన్ ను టచ్ చేసింది. ఆ యాసిడ్ అంకుల్ పై పడి అతడు అక్కడికక్కడే చనిపోయాడు. ఇంత పిచ్చి పట్టినట్లు గేమ్ ఆడుతున్నాడే, వీడెవరో కాదు. చిన్న వయసులో గేమ్ లో ఓడిపోవడంతో ఒకతడు పెట్రోల్ పోసుకుని చనిపోయాడు కదా, అతని కొడుకే ఈ కుర్రాడు. అక్కడి నుంచేని గురువు చిన్న పిల్లాడైన హీరో వెళ్తుంటే వాళ్ళను పైనుంచి ఇతడు చూశాడు కూడా. అప్పుడు హీరో ఈ కుర్రాన్ని కూడా చూశాడు. చిన్న వయసు నుంచేని ఇతనికి తోడంటూ ఎవరూ లేకుండా లోన్లీగా పెరిగాడు. అందువల్ల ఇతన్ని మనం లోనర్ అని పిలుచుకుందాం. చిన్నప్పటి నుంచేని హీరోపై గురువుపై ప్రతీకారం తీర్చుకోవాలన్న కోపంతోనే ఇతడు పెరిగాడు. గురువు ఎలాగో చనిపోయాడు, కానీ ప్రాణాలతో ఉన్న హీరోపై ప్రతీకారం తీర్చుకోవాలని తహతహలాడుతున్నాడు. ఇంకోవైపు రౌడీ దగ్గరికి సాంగ్ ను హీరో పంపించాడు. నాతో గేమ్ ఆడడానికి రా అని పిలిపించాడు. నా దగ్గర చాలా చాలా డబ్బు ఉంది అని ఆశ చూపించాడు. అప్పుడు ఆ రౌడీ, ఆడితే పాయా, మీ వాణ్ణి రమ్మని చెప్పు అన్నాడు. మరుసటి రోజు రౌడీకి హీరోకు గేమ్ జరుగుతోంది. అప్పుడు రౌడీ హీరోను వీడు చిన్న పిల్లాడు అనుకున్నాడు. ఇలా ఆడి అలా ఓడించొచ్చు అనుకున్నాడు. కానీ అతని లెక్కలు తప్పు అని కాసేపట్లోనే తెలిసింది. ఒక్కో గేమ్ లో హీరోనే గెలుస్తున్నాడు. ఒక గేమ్ లో 5,000 ఓడిపోతే ఇంకో గేమ్ లో 10,000 అన్నట్లు డబుల్ పందెం పెట్టి ఈ రౌడీ గేమ్ ఆడుతున్నాడు. చివరకు తన దగ్గర ఉన్న డబ్బు మొత్తాన్ని రౌడీ కోల్పోయాడు. అయినా కూడా అతడు వెనక్కి తగ్గలేదు. చివరకు తన బిల్డింగ్ ను కూడా పందెంగా పెట్టాడు. అప్పుడు హీరో ఏమంటున్నాడంటే, ఏయా, అన్ని గేముల్లో ఓడిపోతున్నావు, కావాలంటే నేను నీకు ఒక ఆఫర్ ఇస్తాను. మొదట 3 మూవ్లు నేను చెయ్యను, నువ్వే చేసుకో. నీకు ఎక్కడైతే కాయిన్స్ పెట్టాలని అనిపిస్తుందో మొదట 3 కాయిన్లు నువ్వు నీ ఇష్టానికి పెట్టుకో. ఆ తర్వాతే నేను ఆడతాను. నీ వల్ల అయితే నన్ను గెలవవయ్యా
అన్నాడు హీరో. అప్పుడు ఆ ఆఫర్ ను ఈ రౌడీ తీసుకోలేదు. ఏంట్రా నేను అంత హీనంగా కనిపిస్తున్నానా? నేనెవరని అనుకుంటున్నావు? నాకు నువ్విచ్చే ఏ ఆఫరు వద్దు, నీతో ధైర్యంగా తలపడతారా అంటున్నాడు. వీరోచితమైన మాటలు మాట్లాడాడు. కానీ గేమ్ లో ఆ రౌడీ ఓడిపోయాడు. చివరకు బిల్డింగ్ ను కూడా కోల్పోయాడు. ఇక డబ్బు తీసుకున్నాడు, బిల్డింగ్ పత్రాలు తీసుకున్నాడు. హీరో శాంగ్ తో కలిసి బయటకు వెళ్ళాడు. కానీ ఈ రౌడీ తగ్గేలా లేడు. ఆ రోజు రాత్రే రైల్వే ట్రాక్ దగ్గర హీరోను మీట్ అయ్యాడు. నా మీద గెలిచి నీ పార్ట్నర్ నువ్వు వెళ్ళిపోయావే, ఈ ఊర్లో నాకంటూ ఒక గౌరవం ఉంది. నీ అంతటా నువ్వు వెళ్ళిపోయావనుకో ఈ ఊరంతా నన్ను అసహ్యంగా చూస్తుంది. ఇంతకు ముందు నాకు ఒక ఆఫర్ ఇస్తానని చెప్పావు కదా, ఇప్పుడు ఆ ఆఫర్ ను నేను అంగీకరిస్తున్నాను. ఆ ఆఫర్ ఇప్పుడు ఇవ్వు, మళ్ళీ మనం గేమ్ ఆడదాం. ఈ గేమ్ లో డబ్బు పందెం కాదు, చావా బతుక అనేదే పందెం. ఆడుదామా అని అంటున్నాడు. దీనికి హీరో భయపడి ఆడడేమో అని రౌడీ అనుకున్నాడు. కానీ హీరో దీనికోసమే ఎదురు చూస్తున్నట్లు ఎస్ నేను ఆడతా అన్నాడు. ఇక వాళ్ళు ఎక్కడ కూర్చొని ఆట ఆడుతున్నారో తెలుసా? రైలు పట్టాల మీద. ఆ ట్రాక్ లో ట్రైన్ రావడానికి ముందే ఎవరో ఒకరు గేమ్ ను పూర్తి చేసి గెలవాలి. కానీ గేమ్ లో ఎవరైతే ఓడిపోతారో వారు ట్రాక్ ను వదిలి వెళ్ళకూడదు. అప్పుడు ట్రైన్ వస్తుంది, వాళ్ళను ఢీ కొట్టి వెళ్ళిపోతుంది. ఇలాంటి రూల్స్ పెట్టుకుని వాళ్ళు గేమ్ ఆడుతున్నారు. హీరో ఇంతకు ముందు ఆఫర్ ఇచ్చాడు కదా, దాన్ని రౌడీ యూజ్ చేసుకున్నాడు. మొదట రౌడీ 3 కాయిన్స్ తీసి ఆ బోర్డు పై వేర్వేరు చోట్ల పెట్టాడు. ఆ తర్వాత హీరో ఆడడం స్టార్ట్ చేశాడు. ఇక ఇద్దరు చావా బతుక అని పోరాడుతున్నారు. అప్పుడు కొంచెం దూరం నుంచేని ట్రాక్ లో ట్రైన్ వస్తోంది. ట్రైన్ వస్తుంటే ఆ ట్రాక్ అదురుతోంది. హోరాహోరీగా గేమ్ ఆడారు. చివరకు ఆ గేమ్ లో హీరోనే గెలిచాడు. అప్పుడు గెలిచిన హీరో రౌడీని చూస్తూ, ఇదిగో చూడయ్యా, ఇప్పుడు కూడా నేను నీకు ఒక ఆఫర్ ఇస్తున్నాను. గేమ్ లో ఓడిపోవడం వల్ల నువ్వు చావాల్సిన అవసరం లేదు. నా కాళ్ళపై పడి క్షమాపణ కోరు, అప్పుడు నిన్ను వదిలేస్తాను. ఈ విషయాన్ని నేను బయటికి ఎవరికీ చెప్పను అన్నాడు. కానీ అతను మాత్రం ఒప్పుకోవట్లేదు. ట్రైన్ వస్తున్నప్పుడు హీరో పక్కకు వెళ్ళాడు. అప్పుడు ఈ విలన్ కూడా పక్కకు వెళ్ళాడు. కాకపోతే రైల్వే ట్రాక్ ను పట్టుకుని వేలాడుతున్నాడు. అప్పుడు ఆ రౌడీ నన్ను కాపాడవయ్యా అని హీరోను చూస్తూ బతిమిలాడుతున్నాడు. నిన్ను అంత ఈజీగా ఎలా కాపాడుతాన్రా? చిన్న వయసులో నువ్వేం చెప్పావు? చిన్న వయసులోనే కట్ చేయకపోతే పెద్దగా అయిన తర్వాత గుడ్డలు కావాలన్నావు కదా. ఇప్పుడు నేను నిన్ను చంపలేదంటే తర్వాత నువ్వు నన్ను చంపడానికి వస్తావు కదా. కానీ నేను నిన్ను చంపే తీరాలి అని హీరో అంటున్నాడు. రే దయచేసి నన్ను మాత్రం ఏం చేయకురా, ప్లీజ్ నా ప్రాణాలు కాపాడరా అని రౌడీ బతిమిలాడుతున్నాడు. సరే వీడు ఎప్పుడైనా ఓసారి పనికొస్తాడులే అని ఆ రౌడీని హీరో కాపాడాడు. సీన్ కట్ చేసి సినిమా స్టార్టింగ్ లో చూసామే, విలన్ ఒక సెంటర్ లో ట్రైనింగ్ ఇచ్చాడే అతన్నే చూపించారు. ఇప్పుడు ఇతడు సాధారణమైన వ్యక్తి కాదు, గో గేమ్ దైవం అని కొరియానే ఇతన్ని పూజిస్తోంది. ఇతడు పెద్ద ఇన్స్టిట్యూట్ పెట్టి చాలా మంది కొరియా ప్రజలకు గో గేమ్ లో శిక్షణ ఇస్తున్నాడు. ఇప్పటి వరకు ఇతన్ని గేమ్ లో ఓడించే వాడే లేడు. ఇప్పుడు ఇతన్ని కలిసిన హీరో మొదట తను ఎవరనేది చెప్పాడు. చిన్న వయసులో నాతో గేమ్ ఆడేటప్పుడు ఏంట్రా ఇలా పిరికి వాళ్ళ గేమ్ ఆడుతున్నావు, ఎప్పుడైతే నీకు నన్ను గెలుస్తానన్న నమ్మకం వస్తుందో అప్పుడు వచ్చి నాతో గేమ్ ఆడరా అని చెప్పావు కదా. ఇప్పుడు ఆ కాన్ఫిడెంట్ నాకు వచ్చింది, నాతో గేమ్ ఆడతావా అని హీరో పిలిచాడు. ఈ మాట వినగానే ఆ విలన్ వెకిలిగా నవ్వుతూ, రే నా సెంటర్ లో అప్పుడు నువ్వు క్లీనింగ్ పని చేసిన వాడివి కదా, నువ్వు కూడా నన్ను గేమ్ కు పిలిచేంత లెవెల్ కు వచ్చానని అనుకుంటున్నావా? వెళ్ళరా, వెళ్ళి నీ బతికేదో బతుకుపోరా అని ఆ టీచర్ చాలా వెకిలిగా మాట్లాడుతున్నాడు. అప్పుడే ఇతని మొబైల్ కు ఒక ఫోటో వచ్చింది. ఆ ఇమేజ్ లో చూస్తే ఇతని కూతురుని ఎవరో కిడ్నాప్ చేసినట్లు ఉంది. ఆ కిడ్నాప్ చేసింది వేరెవరో కాదు, హీరో కాపాడిన రౌడీనే. హీరోనే అతనికి చెప్పి ఈ విలన్ యొక్క కూతురుని కిడ్నాప్ చేయించాడు. ఎందుకంటే నేరుగా వెళ్లి గేమ్ కు రా అని పిలిస్తే విలన్ రాడనేది హీరోకు బాగా తెలుసు. అందువల్ల జుట్టు తన చేతిలో ఉండాలని చెప్పి అతని కూతురును రౌడీతో కిడ్నాప్ చేయించాడు. ఇప్పుడు నువ్వు నాతో గేమ్ ఆడే తీరాలి, లేదంటే నీ కూతుర్ని చంపేయిస్తా అంటున్నాడు. ఇప్పుడు నువ్వు నాతో గేమ్ ఆడు, ఒకవేళ గెలిచావు అనుకో నీ కూతుర్ని రిలీజ్ చేస్తాను. కానీ నేను గాని గెలిచాననుకో గో గేమ్ యొక్క దైవంగా నిన్ను భావిస్తున్నారు కదా, ఆ గౌరవం నాకు కావాలి అని హీరో అన్నాడు. ఆ మాటలు వినగానే ఈ విలన్ హేళనగా నవ్వుతున్నాడు. నీలాంటి 100 మంది వచ్చినా కూడా నన్ను ఓడించలేరురా అని పొగరుగా మాట్లాడాడు. అప్పుడు హీరో తన ప్లాన్ నే మార్చుకున్నాడు. ఓ అలాగంటావా, అయితే నీతో కలిపి 100 మందిని రెడీ చేయరా, 100 మందితో ఆడతాను. ఆ 100 మందిలో ఎవరినైనా తెచ్చుకో, ఆ 100 మందిని నేను ఓడిస్తా అని హీరో సవాల్ విసిరాడు. ఇంకోవైపు లోనర్ ను చూపించారు. హీరో కోసం ఎంతో వెతుకుతున్నాడు, అయినా కూడా హీరో దొరకలేదు. అందువల్ల హీరోతో తిరుగుతున్నాడు
బతిమిలాడే ఆ సాంగ్ ను పట్టుకున్నాడు. అతన్ని బెదిరించి అతని ద్వారా హీరోను పిలిపించాడు. సాంగ్ ను కాపాడాలని హీరో అక్కడికి వచ్చాడు. హీరో రాగానే ఇతడు ఎవరనేది హీరోకు తెలిసేలా చెప్పాడు. అప్పుడు హీరో, ఓ ఆ కుర్రాడివా నువ్వు, అదేదో తెలియని వయసులో అలా జరిగిపోయింది, కావాలంటే మనసారా నేను క్షమాపణ కోరుతాను, నన్ను క్షమించవయ్యా అని హీరో బతిమిలాడాడు. సరే ఇక ఇప్పుడు ఆ సాంగ్ ను వదిలేయి అని హీరో బతిమిలాడాడు. కానీ అతడు అసలు ఒప్పుకోవట్లేదు. అయ్యయ్యో, మీ క్షమాపణ ఎవరికి కావాలయ్యా, మీ క్షమాపణ నాకొద్దు. నువ్వు సాంగ్ ను కాపాడాలంటే ఏ గేమ్ వల్లనైతే మా నాన్న చనిపోయాడో ఆ గేమ్ ఇప్పుడు నువ్వు నాతో ఆడి గెలిచి చూడు, అప్పుడు సాంగ్ ను వదిలేస్తా అంటున్నాడు. అప్పుడు వేరే దారి లేక హీరో ఇతనితో గో గేమ్ ఆడుతున్నాడు. లోనర్ దగ్గర ఆల్రెడీ ఒక బోర్డు ఉంది. ఆ బోర్డు బయటకు తీశాడు. దానిపైనే ఇద్దరు ఆడుతున్నారు. ఈ ఇద్దరికి సరి సమానంగా ప్రతిభ ఉన్నట్లుంది. ఎందుకంటే ఈ లోనర్ కూడా మామూలుడేమీ కాదు. హీరోకు ఫుల్ గా టఫ్ ఇస్తున్నాడు. హీరో ఒక మూవ్ చేయగానే దాన్ని లాక్ చేసేలా ఈ లోనర్ కాయ జరుపుతున్నాడు. ఆ తర్వాత లోనర్ కాయ జరపగానే అతన్ని లాక్ చేసేలా హీరో మూవ్ చేస్తున్నాడు. హోరాహోరీగా ఇద్దరు గేమ్ ఆడుతున్నారు. చివరకు హీరో దగ్గర ఉన్న కాయిన్స్ అయిపోయాయి. బోర్డు లో పెట్టడానికి హీరో దగ్గర కాయిన్స్ లేవు. కానీ లోనర్ దగ్గర ఒకే ఒక కాయిన్ ఉంది. ఆ కాయిన్ తో హీరో యొక్క ఒక కాయిన్ ను చంపాడు. ఆ కాయిన్ తీసి త్రాసులో వేయబోతున్నాడు. ఆల్రెడీ అతడు హీరో యొక్క కొన్ని కాయిన్లను చంపేశాడు. అప్పుడు కూడా ఇద్దరు సరి సమానంగానే ఉన్నారు. ఇక ఈ కాయిన్ వేయగానే త్రాసు కిందికి వెళ్తుంది. ఆ బటన్ ను టచ్ చేస్తుంది. ఆ తర్వాత యాసుడు హీరోపై పడుతుంది. అతడు చనిపోతాడని ఈ లోనర్ అనుకున్నాడు. అదే ఉద్దేశంతో కాయిన్ వేశాడు. కానీ ఆ మిషన్ ఈ లోనర్ కు హ్యాండ్ ఇచ్చింది. ఆ బటన్ ను త్రాసు టచ్ చేయలేదు. అందువల్ల హీరోపై యాసిడ్ కూడా పడలేదు. ఇది కూడా నన్ను పరీక్షిస్తుంది అని లోనర్ అనుకున్నాడు. ఇప్పుడు గేమ్ డ్రా అయిపోయింది. అందువల్ల హీరోను వదిలేలా లేడు. ఇంతసేపు హీరోతో గేమ్ లో తలపడ్డాడు. ఇప్పుడు నేరుగా తలపడుతున్నాడు. ఫైట్ చేస్తున్న క్రమంలోనే తన దగ్గర ఉన్న కత్తితో హీరో నడుములో పొడిచాడు. ఒక కత్తిపోటు పడినా కూడా హీరో తట్టుకుని అతన్ని ఎదుర్కొంటున్నాడు. ఇద్దరి మధ్య చాలా భయంకరంగా ఫైట్ జరుగుతోంది. ఫైట్ జరుగుతున్న చోట వాళ్ళ పైన కొన్ని వందల టన్నుల బరువున్న బాక్సులు వేలాడుతున్నాయి. ఎప్పుడైనా అవి కింద పడవచ్చు. ఎందుకంటే వాటిని మోస్తున్న తాళ్లు చాలా వీక్ గా ఉన్నాయి. ఒకానొక టైంలో ఆ బాక్సులు తాడు తెగి కింద పడుతున్నాయి. అప్పుడు హీరో ఇదంతా గమనించాడు. హీరో తప్పించుకున్నాడు. అతనితో ఫైట్ చేస్తున్న లోనర్ ను కూడా తోసేసి కాపాడాడు. బాక్సులు కింద పడడం వల్ల ఫైర్ అయింది. కాసేపు అయ్యాక హీరో తేరిపార చూస్తే ఇతడు కాపాడిన లోనర్ కనిపించట్లేదు. అతడు ఎక్కడికి వెళ్ళాడో ఏమయ్యాడో ఆ తర్వాత కనిపించలేదు. అప్పుడు హీరో వెళ్లి సాంగ్ ను కాపాడాడు. ఇక మరుసటి రోజు విలన్ తో హీరో గేమ్ ఆడాలి. అతని జీవిత లక్ష్యమే అది. అతన్ని గెలవడం కోసమే ఇన్నేళ్లుగా చాలా కష్టపడ్డాడు. అతని పొట్టలో కత్తిపోటు ఉంది. అయినా కూడా నేను ఆ గేమ్ ఆడి తీరాలి, విలన్ ను గెలిచి తీరాలి అంటున్నాడు. ఇక గేమ్ జరిగే చోటుకు వెళ్ళాడు. అప్పుడు అక్కడ ఆ విలన్ తో పాటు హీరోతో ఆడబోయే 100 మంది ఉన్నారు. అక్కడికి వెళ్లిన హీరో 100 కాని 1000 కాని మిమ్మల్ని ఓడిస్తాన్రా అన్న ధైర్యంతో ఒక్కొక్కరి దగ్గరికి వెళ్లి గేమ్ ఆడుతున్నాడు. ఒక్కొక్కరిని ఓడిస్తూ స్టేడియం నుంచి బయటకు పంపిస్తున్నాడు. ఇంకోవైపు విలన్ యొక్క కూతుర్ని రౌడీ కిడ్నాప్ చేశాడు కదా, ఆమెను కారులో కూర్చోబెట్టాడు. ఆ కారు అద్దంపై గో గేమ్ యొక్క బోర్డు గీశాడు. హీరో విలన్ ఇద్దరు గేమ్ ఆడుతున్నారు కదా, ఆ గేమ్ ను విలన్ యొక్క కూతురుకు లైవ్ గా చూపించాలన్న ఉద్దేశంతో ఇతడు ఇలా గీశాడు. మీ నాన్నతో ఎవరు పోటీ పడుతున్నారో తెలుసా? మీ నాన్నతో గేమ్ ఆడేది మామూలు వ్యక్తి కాదు. వాడు గెలవడం కోసం మాత్రమే పుట్టినవాడు, ఏదో సాధించడానికి పుట్టినవాడు. ఈ గేమ్ లో తప్పకుండా మీ నాన్న ఓడిపోతాడు, మీ నాన్నను దారుణంగా చంపేస్తాడు అని వీరవచనాలు మాట్లాడుతున్నాడు. ఇంకోవైపు హీరో స్టేడియంలో 99 మందిని ఓడించి స్టేడియం నుంచి బయటకు పంపించాడు. హీరో పొట్టలో కత్తిపోటు ఉంది కదా, అందువల్ల చాలా టైర్డ్ అయిపోయాడు. ఒకవైపు నొప్పి పెడుతున్నా కూడా తట్టుకుంటున్నాడు. తన జీవిత లక్ష్యమే ఇది, ఎలాగైనా చేసి విలన్ ను ఓడించాలి. అందువల్ల చివరగా 100వ వ్యక్తిగా ఉన్న విలన్ దగ్గరకు వచ్చాడు. విలన్ ముందు కూర్చున్న హీరో ఒక్కో కాయిన్ ను జరుపుతున్నాడు. అప్పుడు విలన్ కూడా ధీటుగా జరుపుతున్నాడు. వీరిద్దరు ఇలా ఆడుతున్నారనేది కాయిన్స్ జరిపేది చూసి ఈ సాంగ్ రౌడీకి చెప్తున్నాడు. అప్పుడు ఆ రౌడీ కారు అద్దంపై మ్యాప్ గీశాడు కదా, అక్కడ జరుపుతుంటే విలన్ యొక్క కూతురు చూస్తోంది. ఇంకోవైపు స్టేడియంలో హీరో గేమ్ ఆడుతున్నాడు. కానీ అతనికి కత్తిపోటు చాలా ఇబ్బంది పెడుతోంది. అందువల్ల వేగంగా గేమ్ ఆడలేకపోతున్నాడు హీరో. ఒక్కో మూవ్ చేయడానికి కాస్త టైం తీసుకుంటున్నాడు. ఇదంతా గమనించిన ఆ విలన్ హీరో చిన్న వయసులో గేమ్ ఆడుతుంటే అతన్ని ఎంత హేళన
ఛాలెంజ్ చేశాడు. రే ఏం ఆట ఆడుతున్నావురా, స్పీడ్ గా ఆడరా, ఇలా పిరికితనంతో ఆడుతున్నావేంట్రా అని అన్నాడు కదా. అదే డైలాగులు ఇప్పుడు మళ్ళీ హీరోకు చెప్పాడు. చిన్న వయసులోని డైలాగ్స్ వినగానే హీరోకు ఇప్పుడు చాలా ఏడుపు వస్తోంది. ఫ్లాష్ బ్యాక్ ను గుర్తు చేసుకున్నాడు. ఈ విలన్ వల్ల తాను ఏమేం కోల్పోయాడో గుర్తు చేసుకున్నాడు. ఇతని వల్ల చాలా కష్టాలు పడ్డాడు కదా, అక్కను కోల్పోయాడు, ఆ తర్వాత గురువు కూడా చనిపోయాడు, తిండి తిప్పలు లేకుండా రోడ్లపై తిరిగాడు. ఒకనొక సమయంలో ఇక నేను బతకలేను అని హీరో ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డాడు. కానీ అప్పుడు చివరి క్షణంలో ఆలోచించాడు, నేనెందుకు ఆత్మహత్య చేసుకోవాలి, నేను ఇలా కావడానికి కారణమైన వాడిపై ప్రతీకారం తీర్చుకోవాలని హీరో నిర్ణయించుకున్నాడు. విలన్ పై ప్రతీకారం తీర్చుకోవడమే జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆ ప్రతీకారం తీర్చుకోవడానికి అనువైన మార్గం ఇతని కళ్ళ ముందే ఉంది. ఇది గాని వదులుకుంటే మళ్ళీ అవకాశం రాదు. అందువల్ల ఎలాగైనా ఇప్పుడే కంప్లీట్ చేయాలని ఆలోచించాడు. బాగా ఆలోచించిన తర్వాత మాస్ గా కళ్ళు తెరిచాడు. టీచర్ ను లాక్ చేసేలా ఒక కాయిన్ తీసి పెట్టాడు. దాంతో ఆ టీచర్ అల్లాడిపోయాడు. నెక్స్ట్ మూవ్ ఏం చేయాలో తెలియక విలన్ భయపడిపోతున్నాడు. అప్పుడే హీరో ఇంకా మాస్ చూపించాడు. ఇప్పటి వరకు ఆ విలన్ హీరోతో స్పీడ్ గా ఆడరా అని అనేవాడు కదా, అదే మాట ఇప్పుడు హీరో అంటున్నాడు. స్పీడ్ గా ఆడరా, స్పీడ్ గా ఆడు అని అన్నాడు. ఇంతకీ నీకు ఆట వచ్చా లేదా అని కోపం వచ్చేలా మాట్లాడుతున్నాడు. అప్పుడు అతడు ఒక మూవ్ చేశాడు. కానీ హీరో ఏం చేశాడంటే చిన్న వయసులో వాళ్ళ అక్క యొక్క షర్టు బటన్ ను తీసి దాసి పెట్టుకున్నాడే, అది తీసి బోర్డుపై పెట్టాడు. ఆ మూవ్ తో గేమే అయిపోయింది. ఆ బటన్ ను పెట్టి చెక్ మేట్ అన్నాడు. అలా చెక్ మేట్ పెట్టినప్పుడు చిన్న వయసులో ఉన్న హీరో పెట్టినట్లే మనకు చూపించారు. గేమ్ అయిపోయింది. అందులో ఈ విలన్ ఓటమి చెందాడు. ఇదంతా విలన్ యొక్క కూతురు కూడా చూసింది. మా నాన్న ఓడిపోయాడా అని బాధపడుతోంది. ఇంకోవైపు విలన్ ను చూస్తున్న హీరో, నేనే గెలిచాను కదా, నేను చెప్పింది నెరవేర్చుకున్నాను, ఇప్పుడు నీకు రెండే రెండు ఆప్షన్లున్నాయి. ఒకటేంటంటే నువ్వు ప్రాణాలు తీసుకుని నీ కూతురును కాపాడాలి, లేదంటే నీ కూతురు ప్రాణాలతో ఉంటే నువ్వు చనిపోవాలి అన్నాడు. నీకేం కావాలో నువ్వే నిర్ణయించుకో అని హీరో మాస్ గా లేచి వెళ్తున్నాడు. ఇంకోవైపు రౌడీని చూపించారు. హీరో గేమ్ ఆడాడు కదా, అతడు ఆడుతుంటే ఇతడు కారు అద్దంపై స్కెచ్ వేశాడు. అనుకోకుండా ఆ రౌడీ పైకి లేచి నిలబడ్డాడు. లేచిన తర్వాత ఆ బోర్డును చూసి అదిరి పడ్డాడు. ఇతడు ఏదైతే కనిపెట్టాడో ఇంకోవైపు స్టేడియంలో ఉన్న ఆ విలన్ కూడా బోర్డును చూసి షాక్ అయ్యాడు. ఇంతకీ దేని చూసి వీరిద్దరు ఇలా భయపడుతున్నారని చూస్తే హీరో ఆ బోర్డు పై ఒక్కో చోట కాయిన్స్ పెట్టి తన గేమ్ ను ముగించాడు కదా. ఇప్పుడు విలన్ యొక్క కాయిన్స్ ను వదిలేసి హీరో పెట్టిన కాయిన్స్ ను మాత్రమే చూస్తే ఆ షేప్ డెత్ అనేలా ఉంది. యాక్చువల్ గా ఇది ఒక సాధారణ మనిషి వల్ల సాధ్యం కాదు. దీన్ని బట్టి చూస్తే హీరోనే గో గేమ్ యొక్క దేవుడు అని విలన్ కు అర్థమైంది. ఆశ్చర్యంతో హీరోను చూస్తుంటే హీరో గర్వంతో వెనక్కి తిరిగి చూశాడు. అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇలాంటి వాడితో చిన్నప్పుడు గొడవ పడ్డానా అనే వేదనతో విలన్ ఊరేసుకుని చనిపోయాడు. అతడు ఊరేసుకుంటుంటే అతని వల్ల చనిపోయిన అక్క ఆత్మ ఇదంతా చూసి సంతోషపడుతున్నట్లు చూపించారు. చివరకు హీరో తన జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడు. విలన్ పై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాడు. అలాగే చేశాడు. అక్క సమాధి దగ్గరికి వెళ్లి అంజలి ఘటించాడు. ఆ తర్వాత రౌడీతో చెప్పి విలన్ కూతురును రిలీజ్ చేయించాడు. చివరకు హీరో దగ్గరకు వచ్చిన సాంగ్, నేను నీతో ఇన్నాళ్ళుగా ఉన్నా, నీ పేరు కూడా నాకు తెలియదు, నీ పేరేంటో చెప్పవయ్యా అని అన్నాడు. కానీ హీరో చిన్న స్మైల్ ఇచ్చాడు తప్పితే పేరు చెప్పలేదు. ఏయ్యా, నీతో ఇంతమంది గేమ్ ఆడారు కానీ ఒక్కడు కూడా గెలవలేదు, ఇకపై నిన్ను నేను గో గేమ్ దేవుడిగా పిలుస్తా అన్నాడు. ఆ తర్వాత హీరో తన జీవితం ఎక్కడైతే ప్రారంభమైందో అదే మార్కెట్ కు వెళ్లి నిలబడ్డాడు. ఇంటి నుంచి పారిపోయిన తర్వాత హీరో ఇదే మార్కెట్ కు వచ్చాడు. ఈ మార్కెట్ నుంచే హీరోను గురువు తీసుకెళ్లి శిక్షణ ఇచ్చాడు. ఆ మార్కెట్ లోకి హీరో వెళ్తుంటే ఈ అపర జ్ఞాని నవీన చాణక్యుడి ఆట కొనసాగుతూనే ఉంటుందని సినిమాను ముగించారు. మూడో పార్ట్ కు లీడ్ ఇచ్చారు. కానీ అది వస్తుందా లేదా అనేది కూడా తెలియదు. ఈ సినిమా మొత్తం ఆ గొప్ప మాస్టర్ ఎలా తయారయ్యాడనేదే చూపించారు. తప్పకుండా మూడో భాగం రావాలని, అందులోనైనా హీరో ఈ మాస్టర్లకే మాస్టర్ తలపడాలని, వారి పోరాటం ఎంత రంజుగా ఉంటుందో చూడాలని నాకైతే చాలా ఆసక్తిగా ఉంది. భవిష్యత్తులో ఆ సినిమా వస్తే తప్పకుండా మన ఛానల్లో అది కూడా ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. ఇలాంటి మంచి మంచి సినిమాలు చూడాలంటే మీరు చేయాల్సిందల్లా ఒకటే, కళ్ళ ముందు కదిలే చిత్రాల ఛానల్ ను ఎంకరేజ్ చేయండి. లైక్, షేరు, హైప్ ఇచ్చి మీ ప్రోత్సాహం అందజేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.